23వ తేదీ మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు హైదరాబాద్లో యువతతో ముఖాముఖి అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళతో అందరితో అని చెప్పేసి పెట్టారు. ఈరోజు ప్రజలు నవ్వుతున్నారు. మీరు ఇలాంటి ప్రోగ్రాం ఈరోజు యువతకి ఏం చేశారని చెప్పేసి మీరు యువతని పిలుస్తున్నారు. యువతకి నిరుద్యోగ విద్య ఇస్తామన్నారు, ఎక్కడికి పోయింది? ఒకరికంటే ఇచ్చినారా? ఈరోజు ఎవరు దారిలో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ ఉద్యోగాలు అని చెప్పి కూడా యువతని మోసం చేసే పరిస్థితిలో మీరున్నారు ఈరోజు. అలాంటిది ఈరోజు ఆళ్ళగడ్డ అభివృద్ధి కోసం యువతను పిలిచి ముఖాముఖి అని చెప్పి పెడుతున్నారు. కనీసం నీకు ఎక్కడ వెన్యూ అని పెట్టుకునే ధైర్యం కూడా లేదు. మళ్ళీ దానికి ఒక ఎంక్వైరీ అంట ఎవరు వస్తారా అని చెప్పి పెట్టుకున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆళ్ళగడ్డ అభివృద్ధికి ఎవరు అడ్డంకి? ఈరోజు నువ్వు ఎవరినో యువతను పిలిచి అడగాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నాం, ఈరోజు ఆళ్ళగడ్డలో ఎప్పుడైతే ఆళ్ళగడ్డ కమిషన్ లేని ఆళ్ళగడ్డగా తయారవుతుందో ఆ రోజు ఆళ్ళగడ్డ బాగుపడుతుంది. ఈరోజు రాజకీయ నాయకుల ముసుగులో మీరు ఎంతెంత మీరు దోచుకుంటున్నారంటే ప్రతి ఒక్కటి కమిషన్. ఏం డెవలప్మెంట్ అవుతుంది ఆళ్ళగడ్డలో? ఈరోజు శిల్పకళలకు పేరున్నది ఆళ్ళగడ్డ. అలాంటి శిల్పకళలు ఈరోజు ఒక రాయి తీసుకొచ్చి దించుకోవాలంటే వాళ్ళ పరిస్థితి కమిషన్ కట్టాలి. వాళ్ళకి కనీసం ఒక సరైన క్వారీ ఇప్పలేకపోయారు ఎవరే కానీ. ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి దిక్కులేదు. ఇక్కడ ఇంకా ఎలా అభివృద్ధి చెందుతుంది అది? ఈరోజు రైతుల పరిస్థితి, రైతులని కూడా ప్రతి ఒక్క దాంట్లో మోసం. ఆళ్ళగడ్డలో రైతులకు బాగా అవకాశం ఉంది కానీ రైతులు కూడా మోసం. ఈరోజు ఒక మొక్కజొన్న అమ్ముకోవాలన్నా కమిషనే, లారీలు రావాలన్నా కమిషనే, ప్రతి ఒక్క దాంట్లోకి వసూలు లేదు. ఇన్ని వసూలు చేస్తూ ఇంకొక విధంగా వెళ్తే ఈరోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆళ్ళగడ్డలో ఒక ఇల్లు కట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏ విధంగా ఇల్లు కట్టుకుని డెవలప్ చేయాలి చెప్పమ్మా? ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 7,500 రూపాయలు మీ కమిషన్ కట్టి, మీ దరిద్రులు కొంతమంది ఉన్నారట, ఆ దరిద్రులకు కమిషన్లు కట్టి ఊర్లోకి రావాలి. 7,500, 8,000. గతంలో ఇదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4,000, 3,500 ఉంటేనే బాగా మొత్తుకున్నారు లబోదిబో అని. ఈరోజు 7,500 కడితే కానీ ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకొని ఇల్లు కట్టలేని పరిస్థితి. ఇంకెక్కడ డెవలప్ అవుతుంది? ఒక రోడ్డు వేయాలని ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే కమిషన్ ఇవ్వాలి 25%, మళ్ళీ ఇసుకకి సపరేట్ కమిషన్ అంట, కంకరకి సపరేట్ కమిషన్ అంట. ఇంకా ఏది డెవలప్ అవుతుంది తల్లి? ఇంకా నువ్వు వెటకారం కాకపోతే అందరు రండి అభివృద్ధిలో తోటకండి చూస్తే నేను నవ్వుతున్నారు. నీకు తెలియట్లేదేమో కానీ నీ వెనక ఏమంటున్నారో ఒకసారి విని చూడండి, తెలుస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ఒక రైతు పొలం అమ్ముకుందామని చెప్పేసి రిజిస్ట్రేషన్కి వెళ్తే రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఈరోజు అతనిది దీంట్లో మాయం, ఆన్లైన్లో మాయమైపోతుంది. ఏమిరా అంటే అన్న చెప్పినాడు నువ్వు వచ్చి మాట్లాడుకుంటే రేపు పొద్దున్న నీకు ఎన్రోల్ అవుతా. ఏంది ఇదేం ఊరికే చెప్పట్లేదు. కందుకూరు గ్రామంలో, పెద్ద కందుకూరు గ్రామంలో 5 ఎకరాల పొలం ఒక రైతు, సామాన్య రైతు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేనివాడు అమ్ముతుంటే రేపు పొద్దున రిజిస్ట్రేషన్ అంటే ఈ రోజు ఆన్లైన్లో అతని పేరు వెళ్ళిపోయింది. పోయి లోపల పోయి మాట్లాడకుండా అక్కడ పోయి అంటే ఇంత దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా లేదా నీకు తెలియట్లేదా? ఆళ్ళగడ్డ ఏ స్థాయిలో ఉందంటే ఈరోజు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడతామని ఆళ్ళగడ్డకు వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని ట్రాన్స్ఫార్మర్లకు వాళ్ళు డబ్బులు కడితే అవి కూడా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. కట్టి మా డబ్బులు మాకు తీసుకురండి, 10 లక్షలదండి, 15 లక్షలదండి. ఏంది ఇంకా ఎట్లా నీ కళ్ళు ఊహలో వస్తుందో అభివృద్ధి చేయాలి ఆళ్ళగడ్డని? ఆళ్ళగడ్డ అభివృద్ధికి అడ్డు ఎవరు? నువ్వే కాదా? సూటిగా అదే అడుగుతున్నాం మేము, ఇంకా వేరేదేం అడగట్లే. ఈరోజు ఆళ్ళగడ్డలో అభివృద్ధి ఆగుతుందంటే కారణం అదే. ఈరోజు ఎంతమంది పౌల్ట్రీ ఫార్మ్స్ పెడుతున్నారు ఆళ్ళగడ్డలో? ప్రతి పౌల్ట్రీ ఫామ్కి మట్టి దోలాలంటే డబ్బు, ఇసుక దోలాలంటే డబ్బు, ప్రొక్లైన్ పెట్టాలంటే డబ్బు, ప్రతి దానికంటే. ఇంకా ఎవరు కడతారు? ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే డబ్బు, అన్నీ వచ్చి ఓపెన్ చేయాలంటే కమిషన్, మళ్ళీ ఇంకో సపరేట్ కమిషన్. ఇది అవన్నీ అవే ఇవే. ఇంత తోచుకుంటూ అమాయకురాల్లాగా అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మరి జనాలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ప్రతి ఒక్క ధర పెరిగిపోయినాయి ఈరోజు. కానీ రైతుకు ₹1 లాభం లేదు. నిత్యావసరాల రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఈరోజు ఒక కేజీ బియ్యం, ఈరోజు బియ్యం ఎంత రేట్ అయిపోయింది ప్రతి ఒక్క. కానీ రైతులకు ఏమైనా లాభం ఉందా? లేదు. షుగరు, చక్కెర, బెల్లం ఏది చూసినా రేట్లు పెరిగినాయి. ఒక్క దాని మీదైనా మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు అసెంబ్లీలో కూడా అవకాశం వచ్చింది, పొద్దున ఏదో మాట్లాడుతున్నామని చూసినాం, ఏదో మన ఆళ్ళగడ్డ మాట్లాడుతుంది ఎమ్మెల్యే అని. ఒక్కటన్నా దాంట్లో పనికొచ్చే సబ్జెక్ట్ ఉందా?
నీకన్నా ముందు నుండే మేము పుట్టినామమ్మా ఆర్లగడ్డలో. ఎదురుబాబమ్మ స్కూల్కి చుట్టుపక్కల 4 పక్కల గోడ ఉందనేది మాకు అదే ఓడికి తెలియదు, నీకు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి వస్తే చుట్టూ గోడ పగలగొట్టినారా? గోడ పగలగొట్టినారు తల్లి? ఎదురుబాబమ్మ స్కూల్కి ముందర మాత్రం గోడ ఉంది, ఆ ముందర గోడ అట్టే ఉంది. దాన్ని ఎవరు ఏం చెప్పు చదివించారా? సైడ్లో ఎప్పుడు గోడ లేదు, గ్రౌండ్ ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు, అన్ని చుట్టుపక్కల ఉండి అందరూ వచ్చి ఆడుకుంటున్నారు. మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు, 10 ఎకరాల ప్లేస్లో డిగ్రీ కాలేజీకి స్థలం ఇస్తే సరిపోదా? మనకున్న డిగ్రీ కాలేజ్కి ఆ మాత్రం చాలమ్మా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, అప్పుడు ఏమి వెలగబెట్టినావమ్మా? ఆ రోజు నువ్వు డిగ్రీ కాలేజ్ సపరేట్ గ్రౌండ్ 10 ఎకరాల పొలం ఇవ్వచ్చు కదా. ఏం చేసినావు? మంత్రిగా పనిచేసినావు. ఆర్లగడ్డ చరిత్రలో ఎవరు మంత్రిగా పనిచేయలేవు నువ్వు తప్ప. మళ్ళీ ఏం చేసినావు? ఈరోజు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ డెవలప్ అయింది, అన్ని డెవలప్ అయినాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమానే. మీ ప్రభుత్వంలో నువ్వు ఏం చేసినావు? ఒక్కడన్నా డెవలప్ చేసినావా? ఇప్పటికైనా మేము అడిగేది ఒకటి, ఈ డ్రామాలు, ఈ సోషల్ మీడియా స్టంట్లు ఇంకా ఆపండి. అన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఎవరు నీ కళ్ళుమల మాటలకి నేను మారాను, నేను మారిపోయాను, ఇంకొకటి రావట్లేదు, ఇవన్నీ నమ్మరు. ఈ రోజుకి అదే 7,800 ఇసుక కడుతున్నారు, అదే మట్టికి దోచుకుంటున్నారు, అదే ఏదైనా వ్యాపారం పెట్టడానికి వస్తే డబ్బులు తీసుకుంటున్నారు. ఇదేదో ఎవడో పోయినాడు అన్నీ అయిపోయినాయి అనేది ఏం లేదు. అన్నీ యథాయుధం తథాపదం, ఎట్టుందో అట్టే దోచుకుంటున్నారు. ఈ డ్రామాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఏం లేరు. నువ్వు కూడా ఇలాంటి డ్రామాలు ఆపేసి మీరు చేసేది ఏదైనా చేయండి, రేపు ప్రజలు చెప్పే బుద్ధి అందరికీ చెప్తారు. ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సింది అభివృద్ధి మీద. అంటే ముందు నువ్వు ఆపాల్సింది కమిషన్ తీసుకోవడం. ఆపితే ఆర్లగడ్డ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అంతే తప్ప నువ్వు కూర్చోబెట్టి మీటింగ్లు పెడితే అయ్యేది ఏమీ లేదు. ముందు ఇక్కడ కమిషన్ ఆపండి చాలు.